హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అయితే మొక్కజొన్న మాదైతే ఇంక పండలేదు. గాలికైతే చాలా చేను మొత్తం పడిపోయింది. మొక్కజొన్న చేను అయితే ఇంకా చేను పండలేదు కదా. మొక్కజొన్నకైతే నీరు పెడుతున్నాను. చూసారు కదా, నీరు పెడుతున్నాను మొక్కజొన్నకైతే. చేను అయితే ఇంకా పచ్చదనంగా ఉంది. ఇంకా చేను అయితే పండలేదు. చూసారా, నీరు కడుతున్నాను. చేను అయితే ఇంక పండలేదు ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అయితే చాలా నష్టపోయాం ఫ్రెండ్స్. విత్తనాలు ఉడిసినప్పుడు అయితే ఏకం ముంచింది. మళ్ళీ రెండోసారి అయితే ఉడిసాం ఫ్రెండ్స్. రెండోసారి ఉడిసినాక నాటాక మళ్ళీ చాలా పెట్టుబడి అయింది. పలసన అయిపోయింది చేను అయితే. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చేను కూడా పలసన అయిపోయింది. గాలికి వాలిపోయింది ఫ్రెండ్స్. అయితే పచ్చ ఉంది కాబట్టి ఇంకా కూడా నీరు పెడుతున్నాను చేనుకి అయితే. చూడండి ఫ్రెండ్స్, గాలికి మొత్తం పడిపోయింది చేను మొత్తం. ఇంకా చేను పండలేదు. కొంచెం ఇంకా 2-3 తడిలు పడాలి కానీ అయినా చేను పడిపోయింది. పంట మొత్తం అలాగే అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 2-3 మడులు బాగున్నాయి, తక్కువనవి మొత్తం పడిపోయింది ఫ్రెండ్స్. మొత్తం సాప్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం మొక్కజొన్న మొత్తం సాప్ అయిపోయింది, ఏం లేదు. అప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ సారి నాటుకున్నప్పుడు అయితే మొక్కలు నాటిన తర్వాత వరద వచ్చి పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ గాలికి పడిపోయింది ఫ్రెండ్స్ మొత్తం చేను పండక ముందేనే. అయితే పంట అయితే తేరుకొచ్చేస్తుంది. తూనుకు రావు గింజలు అయితే. తప్పదు, రైతు వస్తుందో పోతుందని వచ్చే వరకు నమ్మకం లేదు. పంట మనకు చేతికి వచ్చేదాకా అయితే నమ్మకం లేదు ఫ్రెండ్స్. చూసారుగా, మొత్తం చేను అలా పడిపోయింది. మొత్తం సాప్ అయిపోయింది ఏకం గాలికి అయితే. చూసారు ఫ్రెండ్స్, చూడండి మొత్తం సాప్ అయిపోయింది. 2-3 తడిలు పడతాయి, అయినా తడిలు పడతాయి కానీ కాకపోతే మరి పడిపోయిన చేను గాలికి మొత్తం పోయింది చేను మొత్తం. చూడండి ఫ్రెండ్స్, పచ్చగా ఉంది. గింజలు అయితే పచ్చగా ఉన్నాయి. గింజ అయితే ఇంక ముదరలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కూడా ఇంక పచ్చగా ఉన్నాయి. ఏంటంటే మనకి ఎన్ని ముదరక ముందా చేను పడిపోతే మనకి తూనుకులు రావు. మొక్కజొన్న గింజలు అయితే తూనుకు రావు. దీనివల్ల ఏంటంటే నష్టపోతాం. ఇంత పెట్టుబడి పెట్టి ఇలా పడిపోతే చేను ఇంకేం రైతు బాగుపడతాడు. అయితే మేమైతే ఇది మా సొంత భూమి కాదు, కౌలుకు చేస్తున్నాం ఈ భూమి మొత్తం కూడా. అప్పుడు ఉడిసినప్పుడు అయితే మొక్కలు ఫస్ట్ సారి ఉడిసినప్పుడు అప్పుడు ఒక 25,000 అయ్యింది. రెండోసారి ఉడిసినప్పుడు మరొక 25,000 అయ్యింది. 2 సార్లు అలాగైతే విత్తనాలకైతే పెట్టుబడి పెట్టి లేబర్కి మొత్తం అందరికీ కూడా ఒక 70,000-80,000 అయింది. ఆ పెట్టుబడి అయినా వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు సరిగ్గా పండే టైంలోనైతే చేను మొత్తం ఇలా పడిపోయింది. పెట్టుబడికైనా రాదు, ఇంకా నష్టమే తగులుకుంటాయి. ఇంకా వాళ్ళకి మనం కౌలు కింద చేస్తాం కదా, వాళ్ళకైతే మనం సిట్ అయితే ఇవ్వాలి. డబ్బులు చేసినందుకు సంవత్సరం ఎంతైనా ఇవ్వాలి. అయితే ఈ సంవత్సరం అయితే మనకి ఏం మిగలదు. మాకైతే నష్టపోయాం ఫ్రెండ్స్. తప్పదు, అలాగనేసి వచ్చిన రోజు సంతోషం పడ్డము, పోయిన రోజు బాధపడ్డము తప్పదు. మరి ఇంకేం చేయలేం ఫ్రెండ్స్. అలాగే ఒక 3 మడులు అలాగ మొత్తం పడిపోయాయి. ఒక 2 మాత్రం బాగున్నాయి కానీ అవి బాగున్న మాత్రం పలసన అయిపోయాయి ఫ్రెండ్స్. ఇలాగ పెట్టుబడి పెట్టిన తర్వాత మరి ఇంకేం చేయలేము. అప్పు చేసి అయినా మనం భూమి చేయాలి. మిగిలిందంటే కొంచెం సంతోషంగా ఉంటుంది. మిగిలిపోతే మరి అంతే, మనం బాధపడే అవసరం లేదు. ఇంతే, మనకి ఇంతే వచ్చిందనేసి సంతృప్తి పడి ఉండాలి. మనం ఇంకేం చేయలేము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ మడి మనకి సగం పడిపోయింది, సగం నిలబడిగా ఉంది. చూసారు కదా, ఈ మడి అయితే కొంచెం బాగుంది, సగం పడిపోయింది. ఇది మొత్తం పడిపోయింది ఫ్రెండ్స్. ఈ మడి అయితే మొత్తం పడిపోయింది. మొత్తం మొక్కజొన్న ఈ మడి మొత్తం పడిపోయింది, సాప్ అయిపోయింది మొత్తం. పలసన అయిపోయింది ఆల్రెడీ. పలసన ఇంకా పలసన తగ్గట్టు మళ్ళీ ఇంకా గాలికి మొత్తం వాలిపోయి పడిపోయింది. ఏంటంటే ఇలా పడిపోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కలు అవి తినేస్తుంటాయి. ఇలా చేను పడిపోవడం వల్ల ఏంటంటే మనకి గింజలు తేలికొచ్చేస్తాయి కదా. దీనివల్ల మనకి ఇంక లాభం ఏమి ఉండదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పదును ఉన్నాయి తిన్నులు. మనకి ఇదైతే ఎండకి అయిపోయింది కానీ
ఎన్ని అయితే ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్, ఇలాగైతే వస్తుంది. ఇది ముందు ఉడిసి మొక్క ఉండిపోవడం వల్ల ఇలా పండింది. కాకపోతే ఇలా పండరు ఫ్రెండ్స్. ఇలాగుంటే మామూలుగా అయితే ఇంకా మనకి గింజలు అయితే మొక్కజొన్న గింజలు అయితే తేలికొచ్చేస్తాయి మనకి. దీనివల్ల ఏంటంటే మరి తూనుకు రావు గింజలు. ఇలా మీకు ఎందుకు చూపిస్తున్నాండి, ఎంత కొంత మనకి బాధ తీరుతుందని చెప్పడం ఫ్రెండ్స్, ఇంకేం లేదు. అంటే మనకు ఒక 4 నెలలు బట్టి ఎంత కష్టపడితే ఎంతవరకు వస్తుంది. మన చేతికైతే వచ్చేదాకా నమ్మకాలు ఉండదు. పంట అయితే ఏ టైంకి ఎలా జరుగుతుందో చెప్పలేం ఫ్రెండ్స్. తప్పదు, రైతుకు నష్టమైన లాభమైన భరించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంత సగం పడిపోయింది, ఇందులోనే సగంకి ఎక్కువే పడిపోయింది ఫ్రెండ్స్. కదా అటు సైడ్ అయితే నిలవరగా ఉంది, ఇటు సైడ్ అయితే సగం పడిపోయింది. ఇది కూడా ఇటు సైడ్ ఇంకా కొంచెం నిలవరగా ఉంది, అక్కడక్కడ పడిపోయింది. అమ్మ నాన్న అయితే ఏదో జరుగుతుంది జరిగిందిలే, మనకి ఇంక బాధపడకు నాన్న అని అంటారు అమ్మ నాన్న అయితే. మరి ఇంక చేయలేం కదా, ఎంత వస్తే అంత అనేసి మరి ఏం చేయలేం కదా. దేవుడు మనకి ఎంత ఇస్తే అంతేనా రకంగా అమ్మ నాన్న దెబ్బడతారని బాధపడితే తప్పదు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా మనకి రైతు పండించే వాడికే తెలుస్తుంది నష్టమైన లాభమే ఎలాగుంటుంది ఏంటనేది. 4 నెలలు బట్టి కష్టపడితే మనకి ఇంతవరకు వస్తుంది. ఏదైనా వస్తుందో రాదు కూడా తెలియదు. ఇటంటారు కదా, మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు అన్నట్టు, చేసేవాడికి తెలుస్తుంది వ్యవసాయం గురించి. వ్యవసాయం వస్తుందా రాదా అనేది ఏంటి వచ్చేస్తుంది చేసేస్తుంది అనుకుంటారు, ఏమీ ఉండదు. కాకపోతే కష్టమే మిగులుతుంది. కాకపోతే ఒకరి పనికి వెళ్ళకుండా మనం చేసుకున్నట్టు ఉంటుంది అనేసి చేయడం తప్ప, రోజుకి లేబర్ పనికి వెళ్ళిపోతే లేబర్ పని చేసుకున్న వాళ్ళకే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు రోజువారీ డబ్బులు వస్తాయి, ఒకసారి వస్తే మనం అంటాం కానీ వస్తా రాదు కూడా తెలీదు. అలాగనే మనం భూమిని కొన్ని వదిలేము, వదిలిస్తే వదిలిస్తారంటారు. భూమి చేయకపోతే మనల్ని నమ్మదనైనా పొలం అయితే చేసుకోవాలి, సాగు చేసుకుంటే ఎంతో కొంత వస్తుంది రకంగా అని చేయడం తప్ప ఇంకేం ఉండదు ఫ్రెండ్స్. మనకైతే భూమి వల్ల అయితే నమ్మిందంటే నమ్ముతుంది మనల్ని తల్లి, అంటే ఏం చేయలేం. మరి ఎప్పటికి ఎలా జరుగుతుందని తెలియదు, వాతావరణం ఎలా అనుకరిస్తుందో తెలియదు. ఆ టైంకి వచ్చిందంటే వచ్చేస్తే, లేకపోతే లేదు. తప్పదు, కష్టమైన నష్టమైన లాభమైన భరించాలి. అది ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ ఫ్రెండ్స్.